Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. సంధ్య ఎంగేజ్మెంట్ ఆపినట్టే తేజాని మధుని విడదీయాలని చూస్తున్నావు కదా? మా ఇంట్లో ఏ శుభకార్యం జరగనివ్వవు కదా నువ్వు. ఎందుకే ప్రతిదానికి ఇలా అడ్డం పడతావు? ఇంక లాభం లేదు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అసలు నీ దగ్గరేవో సాక్ష్యాధారాలున్నాయన్నావు కదా, చూపించు. సాక్ష్యాధారాలు చూపించు. ఒక్క నిమిషం ఆగండి, చూపిస్తాను. హలో ప్రవీణ్, ఎక్కడున్నావు? దగ్గరలోనే ఉన్నాను. 5 minutes లో అక్కడ ఉంటాను. త్వరగా వచ్చే ప్రవీణ్. అలాగే. ప్రవీణ్ సాక్ష్యాధారాలతోనే వస్తున్నాడు. ఒక్క 5 నిమిషాలు ఆగండి, అన్ని తేలిపోతాయి. సరే, రమ్మను. ఎవరొస్తారో రమ్మను. ఈరోజు నా పెద్ద కోడలు మంచిదో లేక నువ్వు చెడ్డదానివో ఇప్పుడే తెలిసిపోవాలి. సింధు, ఏమైంది నీకు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? దాంతో మాటలేంటి చంద్ర? వదిలేదాన్ని. శుభకార్యం చెడగొట్టడానికే ఇది ఏదో ఒక సాకులు చెప్తుంది. దాన్ని పట్టుకొని మన ఎవరో వస్తారని ఎదురు చూడక్కర్లేదు అసలు. ముందు తేజ చేత మధు మెడలో నల్ల పూసలు వేయించేద్దాం. సంధ్య, వెళ్ళి నల్ల పూసలు తీసుకురా. అట్నే. ఏ ఒక్క నిమిషం కూడా ఆగలేరా? సింధు, ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఇలా ఈ శుభకార్యాన్ని ఆపడం మంచిది కాదు. మావయ్య, నా మాట విని కాసేపు ఆగండి. ఏంటి సింధు ఆగేది? అసలేంటి నీ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు యష్. మధు మీకు ప్రాబ్లం కాకూడదనే ఆగమంటున్నాను. అయ్యో సింధు, ఎందుకు నా మీద ఇంత కక్ష సాధిస్తున్నావు? నీకు నేను ఏమన్యాయం చేశాను? నీకు దండం పెడతాను సింధు. నా పచ్చని కాపురంలో నిప్పులు పోయకు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. తన కాళ్ళు నువ్వు పట్టుకోవడం ఏంటి? లే. అన్నయ్య, వదిన మెడలో నల్లపూసలు వెయ్యి అన్నయ్య. వదిన నువ్వు ఇట్రా. చూడమ్మా మధు, దాన్ని కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ నీకేం లేదు. ఇలారా. తేజ, ఇలారా. ఈ నల్ల పూసలు తన మెడలో వేయి. ఆగండి. అదిగో ప్రవీణ్ వచ్చేసాడు. రా ప్రవీణ్.
ప్రవీణ్, అందరికీ మధు గురించిన అసలు నిజమేంటో చెప్పు. ఏ నిజం? అదే ప్రవీణ్, మధు నువ్వు ప్రేమించుకోవడం, తనతో నీకున్న రిలేషన్, మధు నిన్ను మోసం చేసి పారిపోయి రావడం నాతో చెప్పావు కదా, అదే వీళ్ళకి చెప్పు. సాక్ష్యాధారాలు తీసుకొచ్చావు కదా, అవి వీళ్ళకి చూపించు. ఏం మాట్లాడుతున్నారు సింధు మీరు? నేను మధు ప్రేమించుకోవడం ఏంటి? మేము రిలేషన్షిప్లో ఉండడం ఏంటి? తను మోసం చేసి పారిపోయి రావడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ప్రవీణ్, ఏమైంది నీకు? నాకేం కాలేదు సింధు, నేను బాగానే ఉన్నాను. ఏ సాక్ష్యాధారాలు చూపించాలో నాకు తెలియటం లేదు. మీకే ఏదో అయింది, అందుకే సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. నీకు మధుకి అసలు ఏ సంబంధం లేదా? ఉంది. నేను మధు అనాథలుగా అనాథ శరణాలయంలోనే పెరిగాము. మా మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన అన్నా చెల్లెళ్ళ బంధం ఉంది. అలాగే కలిసి పెరిగాం. మేము అన్నా చెల్లెలేమని చెప్పడానికి కూడా సాక్ష్యాధారాలు ఏమైనా కావాలా? హే ప్రవీణ్, చెప్పు, ఎందుకు ఇలా మాట మారుస్తున్నావు? నువ్వు నాతో చెప్పావు కదా, ఆ నిజమేంటో వీళ్ళతో చెప్పు. ప్రవీణ్ చెప్పు, నాతో చెప్పావు కదా. చెప్పాను, కానీ మధు గురించి కాదు, అది వేరే అమ్మాయి గురించి. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. ఓహో, అందుకేనా నన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారు? ఆ రోజు నేను మీతో చెప్పింది మధు అంటే నాకు సొంత చెల్లెలు అన్న భావనతో కూడిన గౌరవం, ఆరాధన భావం అని చెప్పాను. ఆ రోజు రోడ్డు మీద మధుని కలిసి మాట్లాడావు కదా? మాట్లాడాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయి కొన్నాళ్ళుగా పిచ్చివాడిగా తిరుగుతూ మధుతో కూడా మాట్లాడకుండా దూరంగా ఉన్నాను. ఈ మధ్య మధు నాకు కనపడింది. నేను పిచ్చివాడిలా తిరగడం చూసి తట్టుకోలేక, జరిగిందేదో జరిగిపోయింది, ఇక అమ్మాయి గురించి మర్చిపో, నేను నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను, మా అత్తయ్య గారితో, మా ఆయనతో, మా మర్ది గారితో మాట్లాడి నేను స్టార్ట్ చేయబోయే కంపెనీలో నీకు మంచి జాబ్ ఇస్తానని చెల్లెల్లా ఓదార్చింది. అలాంటి మంచి మనిషి గురించి నేను ఎలా తప్పుగా మాట్లాడగలను? అనవసరంగా మీరే నేను వేరే అమ్మాయి గురించి మీతో చెప్తే, నేను రోడ్డు మీద మధుని కలవటం చూసి నన్ను మోసం చేసింది తనే అనుకొని మీరు అపార్థం చేసుకొని మధుని అనుమానించారని నాకిప్పుడు అర్థమైంది. నా చెల్లెలి చుట్టూ మీరేదో పన్నాగం పన్నుతున్నారని అనిపించి మధు విషయంలో మీ అపార్థాలని తొలగించాలనే నిజం చెప్పడానికి ఇప్పుడు వచ్చాను. ఏయ్ ప్రవీణ్, ఎందుకు ఇలా చెప్తున్నావు? ఎందుకు ఇలా మాట మారుస్తున్నావు? ఆ నిజమేంటో వాళ్ళకి చెప్పు.
నీకు మధుకి ఏ రిలేషన్ లేదా? చెప్పు ప్రవీణ్, చెప్పు. ఏయ్ ఆగు. చెప్పు. చైతి, విన్నావు కదా చంద్ర, ఇప్పటికైనా దీని పాడు బుద్ధేంటో తెలుసుకున్నావా? ఈ ఇంటి కోడలుగా ఇది తన స్థానాన్ని కోల్పోయింది కదా. ఇప్పుడు మధుకి పెద్ద కోడలిగా గౌరవం దక్కుతుంటే తట్టుకోలేకే కోపంతో ఇదంతా చేసింది. ఇంకా దీంతో మాట్లాడుతూ దీని మొహం చూడడం కూడా పాపమే. రే యష్, దీన్ని మెడ పట్టుకొని బయట గెంటేరా. చెప్తున్నాను కదరా, గెంటై. చాలా అసహ్యం వేస్తుంది సింధు నిన్ను చూస్తుంటే. మన అగ్రిమెంట్ ప్రకారం గడువు తీరిన తర్వాతే, నువ్వు విడాకులిచ్చిన తర్వాతే మా అమ్మ చెప్పినట్టు చేస్తాను. నువ్వు మాత్రం ఇక నుంచి మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకు. శశిని తీసుకొని బయటికి పో. చెప్తుంది నీకే, బయటికెళ్ళు. ఏయ్, గొంతు చించుకొని అరుస్తుంటే వినపట్టం లేదా? ఏయ్ పోవే. ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మ సాయం, నేను నడిపిన ప్రణయరథం, నేను విడిచెను ఈ నిమిషం. ఎడారిలో నీ ప్రేమే నేరమా, మరుభూమే తీరమా. భగవంతుడా, మధు, అయ్యో భగవంతుడా, ఎందుకు ఎందుకు నా మీద ఎలాంటి నిందలు వేస్తున్నారు? అయ్యో, అనాథగా పుట్టడమే నేను చేసిన పాపమా చెప్పు? లేకపోతే తనకి పెళ్ళైందని, తనకు కూతురుందన్న విషయం కూడా దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్న తేజని ప్రేమించి ఆయనే నా భర్త అని నమ్మి నేను ఇలా అత్తగారింటికి రావటమే నేను చేసిన తప్ప? చెప్పు చెప్పు. అమ్మా అమ్మా మధు, బాధపడకమ్మా. దాని మాటలేం పట్టించుకోక మధు. జరిగిందంతా ఒక పేరకాలనుకో. అవునమ్మా మధు, ఎక్కువ బాధపడకమ్మా. జరిగిందంతా పీడకలని మర్చిపో. ఎలా మర్చిపోమంటారు అత్తయ్య? ఎంత పెద్ద నింద పడ్డాక ఏ ఆడది మాత్రం తట్టుకోగలదు? ఎందుకత్తయ్య, ఎందుకత్తయ్య? నాకే పూలొద్దు, ఈ బుట్టొద్దు, ఏమొద్దు, వద్దు, నాకేమొద్దు, నాకేమొద్దు. నేను మీరందరూ బాగుండాలని కోరుకున్నాను. నా వల్ల మీ అందరి పరువు కూడా పోతుంది. అసలు నేను ఇక్కడ ఉండడమే కరెక్ట్ కాదు. నా మాట వినమ్మా. తలుపు తీయక తొందరపడి ఎలాంటి అగైత్యం చేసుకోవద్దు మధు. నీకే చెప్తుంది.
అమ్మా, మధు తలుపు తీ అమ్మా. మధు, డోర్ ఓపెన్ చేయి. అయ్యో మధు, సారీ తేజ, నిన్ను వదిలి వెళ్ళిపోవాలని నాకు లేదు, కానీ నేను వెళ్ళక తప్పదు. మావయ్య, అత్తయ్య, మారుతి గారు, నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను. ఆగు మధు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నా మాట విను. ఆ సింధు మా మీద కోపంతో నీ మీద కక్ష సాధించాలని చూసింది. దయచేసి దాని మాటలు నీ మనసులో పెట్టుకోకు మధు. ఈ ఇంటి పెద్ద కోడలుగా నువ్వు మాతోనే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి. అవునక్క, వెళ్ళొద్దక్క. లేదు, నేను వెళ్ళిపోవాలి. వదినా, నీకిదే చెప్తున్నాను. నువ్వు వెళ్తే మేమంతా చచ్చిన తొట్టే. అయ్యో మరిది గారు, ఎంత మాట అన్నారండి. ఇప్పుడు నేనేం చేయాలి? నా అత్తగారింట్లో అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. మీరు ఎంత మాట అన్న తర్వాత నేను ఎలా వెళ్ళగలను? ఇక్కడే ఉంటాను. చూడమ్మా, మా మంచి కోరి నువ్వు మాతోనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ఉం? సరేనా? నువ్వెప్పుడు మాతోనే ఉండాలి. ఉం? సంధ్య, దాదా, వెళ్ళి పూలు బొట్టు సిద్ధం చేయి. అట్నే. బాధపడకమ్మా, మేమున్నాం కదా. ఉం? మధు మెడలో నల్ల పూసలు వేయి తేజ. చల్లగా ఉండండి. సారీ మధు, నా వల్లే నీకు ఈ ప్రాబ్లమ్స్. ఆ రోజు నేను ఆఫీస్కి వచ్చి అక్కడ నేను చూసి నీకు ఎదురుపడలేక వెళ్ళిపోతుంటే సింధు కలిసి నీ గురించి అడిగింది. అప్పుడే నేను నీ గురించి క్లియర్గా చెప్పేసి ఉంటే నిన్ను అపార్థం చేసుకొని ఉండేదే కాదు. మీ ఇంట్లో వాళ్ళ ముందు ఇలా నిన్ను నిలదీసేది కాదు. ఇదంతా లైట్ తీసుకో మధు. చాలా మంచి ఫ్యామిలీ, మంచి భర్త, అర్థం చేసుకునే అత్తయ్య గారు దొరికారు. ఇక నుంచి ఏమీ టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు వచ్చి నిజం చెప్పకపోయింటే నా మీద సింధు వేసిన నిందే నిజమై ఉండేది. చాలా థ్యాంక్స్. సమయానికి వచ్చినట్టు కాపాడావు. ఉంటానండి. సరే మధు, వస్తాను. దేని గురించి ఆలోచించకమ్మా, నేనున్నాను కదా. ఆటో ఆపు. శశి రా.
మేడం ఎక్కడ మేడం? ఒక్క నిమిషం. సరే మేడం. సింధు గారు, హే, నీకు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? అసలు నువ్వు మనిషివేనా? ఛీ! మధు నన్ను మోసం చేసింది, సాక్ష్యాధారాలతో సహా రోడ్డుకి ఈడుస్తానని చెప్పి ఇప్పుడు వాళ్ళందరి ముందు తను నీకు చెల్లెల్లాంటిదని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? ఇంత నీచానికి దిగజారుతావా? నువ్వు మంచివాడివని నేను నిన్ను నమ్మి నీకు ఎంతో సాయం చేశాను. చివరికి నన్ను కూడా మోసం చేస్తావా? వాళ్ళందరి ముందు నిజంగానే నేను తప్పుడు మనిషిని అన్నట్టు క్రియేట్ చేసావు కదా? అసలేం జరిగింది? ఎందుకు ఇలా రివర్స్ లో మాట్లాడావు? చెప్పు, లేదంటే నీ ప్రాణం తీస్తాను. సింధు గారు, వద్దు. చెప్పు చెప్పు. సింధు గారు, చెప్తా. కూల్. చెప్తాను. మీరు మంచివాళ్ళు కాబట్టి మీకు ఇన్ని కష్టాలు. నిజానికి నేను మీలాగే మధు నిజస్వరూపం గురించి చెప్దామనే కారులో వస్తుంటే అప్పుడు ప్రవీణ్, నీతో మాట్లాడాలి. హే, నీతో మాట్లాడడానికి ఏమీ లేదు మధు. నన్ను మోసం చేసావు కదా, అందుకే ఆ ఇంట్లో అందరి ముందు నీ బండారం బయట పెట్టి నిన్ను రోడ్డు మీద పడేలా చేయడానికే మన రిలేషన్ తాలూకు సాక్ష్యాధారాలతో సహా వచ్చాను. అయ్యో, అది కాదు ప్రవీణ్. నువ్వు ఇలా రా, చెప్తాను. ప్లీజ్ రా ప్రవీణ్. వదులు మధు. అరే, చెప్తుంటే అర్థం చేసుకోకుండా మూర్ఖంగా బిహేవ్ చేస్తావేంటి ప్రవీణ్? అసలు నీకేం కావాలి? నేను నీతో వచ్చేయడం, నీతోనే ఉండటం, ఇదే కదా నువ్వు కోరుకునేది? సరే పద, నేను నీతో పాటే ఉండిపోతాను. నువ్వు ఆ ఇంటి కోడలిగా, యష్కి భార్యగా, శశికి అమ్మగా ఈ 3 రోల్స్ నువ్వు చేయలేవు. ఛాలెంజ్. శశి రిషికి అమ్మగా, యష్కి భార్యగా, ఆ ఇంటికి కోడలిగా నీ కళ్ళ ముందే ఆ ఇంట్లో అడుగుపెట్టి నిన్ను బయటికి సాగనంపుతాను. నీ ఛాలెంజ్కి ఇదే నా ప్రతి ఛాలెంజ్.